అందుకని ఈ దేశంలో అన్ని రకాల వాళ్ళు కూడా చదివించుకుంటున్నప్పుడు తమ పిల్లలు ఇంజనీర్లు కావాలనో డాక్టర్లు కావాలనో లేదా ఒక మంచి ఉద్యోగం కావాలనో కోరుకుంటున్నారు తప్ప నా కొడుకు ఒక రైతు కావాలని కోరుకునే పరిస్థితి మన దేశంలో లేదంటే రైతు పరిస్థితి ఏ విధంగా ఉన్నదో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కామ్రేడ్స్ అంతా కూడా ఈ రైతాంగ ఉద్యమం మీద కేంద్రీకరించి అటు రైతులు ఇటు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల మీద తన యొక్క ఉద్యమాలను తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో ఈ సభను జరుపుకుంటున్నాం. దాని కొరకు దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు మొత్తం రైతులు ఏంది, రైతాంగ పరిస్థితి ఏంది, అందులో మన పాత్ర ఏంది అనేది కూడా మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోజు రోజుకు ఇలా రైతుల గురించి మాట్లాడుకుంటే యమపాష అంటే రైతు జీవితం యమపాష లెక్క తయారైన పరిస్థితి మన ముందు కల్పిస్తుంది. మనం ఈ మహాసభలు జరుపుకుంటున్న సందర్భం లోపల రైతు అనేక కష్టాలు పడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కొనే దిక్కు లేక రోడ్ల పంటి నెలల తరబడి కూడా రోడ్ల పంటి కోసుకొని కావాలంటున్న పరిస్థితి. లారీలు దొరకలేవు, అమాలీలు లేవనే పేరుతోటి కాంటాలు వేసిన బస్తాలు కూడా చెదలు పడుతున్నా కూడా ఇలా తీసుకోపోలేని పరిస్థితి. అంతేకాకుండా ఇలా ఒక్కొక్క బస్తా నుంచి తరుగు పేరుతోటి తాలు పేరుతోటి 8 కిలోలు కూడా అక్కడక్కడ ఆయా జిల్లాలలో ఇలా కట్ చేస్తున్న యొక్క పరిస్థితి. 6 కాలం కష్టపడి చెమటోర్చి పండించిన పంటకు అమ్ముకుందామంటే ఇలా అమ్ముకునే పరిస్థితిలో రైతు లేదంటే రైతు పరిస్థితి ఎంత దివాలా తీస్తున్నదో ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉందో కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని రైతాంగ ఉద్యమాలు బలహీనంగా ఉండడం మూలంగానే అన్ని సంఘాలకు గ్యారంటీ ఉంటున్నది. కానీ రైతు పండించిన పంటను మాత్రం తన యొక్క పంటను అమ్ముకునే యొక్క హక్కు లేని పరిస్థితి, ధర నిర్ణయించే పరిస్థితి ఒక్క రైతుకు మాత్రమే లేని పరిస్థితి. అందుకని ఈ దేశంలో అన్ని రకాల వాళ్ళు కూడా చదివించుకుంటున్నప్పుడు తమ పిల్లలు ఇంజనీర్లు కావాలనో డాక్టర్లు కావాలనో లేదా ఒక మంచి ఉద్యోగం కావాలనో కోరుకుంటున్నారు తప్ప నా కొడుకు ఒక రైతు కావాలని కోరుకునే యొక్క పరిస్థితి మన దేశంలో లేదంటే రైతు పరిస్థితి ఏ విధంగా ఉన్నదో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది విచిత్రమైన పరిస్థితి. అధికారంలోనికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రాకముందు దేశానికి రైతే వెన్నెముక, రైతు లేనిది దేశమే లేదు, అందరికీ అన్నం పెట్టే రైతు పరిస్థితి అరణ్యగోచరంగా ఉంది, రైతు జీవితాలు మారుస్తా అని ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తారు. ఎన్నికలు అయిపోతున్నాయి, గద్దె మీద కూర్చుంటున్నారు, పరిస్థితుల్లో రైతు పరిస్థితిలో మార్పు లేదు. ఇదేంటయా నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టావు, నువ్వు రైతుల జీవితాలు బాగు చేస్తానంటున్నావు, ఎందుకు బాగు చేయట్లేవు అనుకుంటుంటే దాదాపుగా సాగదీసుకుంటూ అప్పుడొకటి ఇప్పుడొకటి నిన్న మనం చూసిన కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించాలి. వరికి ఎంత ప్రకటించాలి? 72 రూపాయలు ప్రకటించాలి. ఈ రోజుల్లో 72 రూపాయలు పెడితే ఏమొస్తున్నదో కూడా మనం చూస్తున్నాం. ఎరువుల ధరలు ఎన్ని పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం, యంత్ర పరికర ధరలు ఎన్ని పెరుగుతున్నాయో చూస్తున్నాం మనం. కానీ మద్దతు ధర పెరిగింది 72 రూపాయలు వరకు పెంచాడు. అంటే ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవాళ పెంచే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఆ పరిస్థితి ఆ విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి రైతు పరిస్థితి ఈ విధంగా దిగజారుతుంది. దాదాపు అన్ని బ్యాంకులు కూడా రైతాంగానికి అప్పులు ఇస్తామని అని చెప్తున్నారు. కానీ రైతులు అప్పులు కట్టట్లేదనే పేరుతోటి ఇలా ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఫలితంగా ఇలా రైతు ఏం చేస్తున్నాడు? ప్రైవేట్ అప్పులు చేస్తున్నాడు. గవర్నమెంట్ 40% అప్పులు ప్రభుత్వం రైతులకు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడ అది కాగితాల మీదకే పరిమితం అయింది కానీ ఎక్కడ అమలు కావట్లేదు. అంటే 40% ఇచ్చినా కూడా 60% వల్ల రైతు బయట అప్పులు తెచ్చుకున్న పరిస్థితి. ఆ అప్పులు కూడా ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. ఎక్కడ దొరకనప్పుడు ఫైనాన్స్ దగ్గర తెచ్చుకున్న పరిస్థితి. ఆ ఫైనాన్స్ మిత్ ఎట్లుంటుందో మనకు అందరికీ కూడా తెలుసు.
వాటికి కట్టలేక పెట్టిన పెట్టుబడి తిరిగి రాక అమ్ముకుంటే ఇలా సరైన ధర లేక రైతు అప్పుల పాలు కావడమే కాకుండా ఈ వ్యవసాయ గిట్టుబాటు కాదు అని ఇలా వ్యవసాయాన్ని వదిలిపెట్టుకొని ఎకరమో 2 ఎకరాలు ఉన్నా కూడా కౌలుకిచ్చుకోనో బడా పెట్టుకోనో ఇలా పట్టణాలకు వలసపోతున్న యొక్క దుస్థితి మన ముందు కనిపిస్తుంది. మరి ఎందుకు మన గురించి ఇంతగా మాట్లాడే పాలకులు అధికారులకు చెందక మాట్లాడేటంటే ఆ తరహా ఉద్యమాలను మనం తీసుకురాలేకపోతే అనేక సంఘాలు అనేక ఉద్యోగస్తులకు కూడా సంఘాలు ఉన్నాయి. అయితే రైతాంగానికి ఒక యూనిటీ అనేది లేకుండా పోయారు. అంటే ఒక్కొక్క పార్టీ కింద ఒక్కొక్క రైతు సంఘం ఉన్నా కూడా వాళ్ళు ఆ సంఘం కింద జరిగే కార్యక్రమాల వరకే పరిమితం అవుతున్న పరిస్థితి, ఒక విశాలమైన రైతు ఉద్యమాన్ని నిర్మించే పరిస్థితిలో లేదు కాబట్టి ఈ దుస్థితి వచ్చారు. దేశవ్యాప్తంగా మరి ఇటీవల కాలంలో చూసినట్టుంటే 2020-21లో తెలంగాణ ఒకటే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా ఢిల్లీ తరహా ఉద్యమాలు నిర్మించాలని మన సంఘం నాయకత్వంలో మనం ఉన్న అన్ని రాష్ట్రాలకు పిలిపించినా కూడా అది నామమాత్రంగా కొనసాగింది. కానీ ఢిల్లీ తరహా ఉద్యమం కొనసాగాలి. ఆ ఢిల్లీ తరహా ఉద్యమం ఆ సందర్భంగా ఆ విధంగా కొనసాగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి మెడలు వంచగలిగేంత ధైర్యం, ఆ స్పిరిట్ ఆ ఉద్యమం ఇచ్చారు. దేశంలో అంత పెద్ద ఉద్యమం ఎప్పుడు రాలే. దేశంలో దీనికంటే ముందు అనేక ఉద్యమాలు వచ్చాయి, కానీ అక్కడికే పరిమితమైంది. మన దేశానికి అధికారం మార్పిడి రాకముందు అంటే 1947 కంటే ముందు కూడా అనేకమైన రైతు ఉద్యమాలు వచ్చాయి. ప్రధానంగా మనం చూసినట్టుంటే 1859-60లో బెంగాల్లో నీలిమంది ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో రైతులంతా నీలిమంది వేస్తే బ్రిటిష్ వారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రైతులకు ఎంతో కొంత ఇవ్వడమో లేకుండా ఇవ్వకుండానే దోసుకునే ఒక పరిస్థితి ఆ సందర్భంగా ఉంటే బెంగాల్ రైతులంతా కూడా ఆనాడు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటులో ఆదిలోనే బ్రిటిష్ ప్రభుత్వం అణచివేశారు. మొట్టమొదటి తిరుగుబాటు బెంగాల్ ఉద్యమం. ఆ తర్వాత రెండవ ఉద్యమం దక్కన్ రైతుల పోరాటం 1975లో జరిగాలి. ఇది రైతులు ప్రైవేటు వారి దగ్గర వడ్డీకి తెచ్చుకుంటే ఆ వడ్డీ కట్టలేకుంటే రైతుల ఇళ్లపై దాడి చేస్తుంటే కట్టరా అని రైతుల మీద దుర్మార్గమైన దాడులు కొనసాగుతుంటే రైతులను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మేము అధిక వడ్డీలు కట్టమని దక్కన్ రైతాంగ పోరాటం వచ్చింది. అది మహారాష్ట్ర వరకే పరిమితమైన యొక్క పోరాటం 1879. అదేవిధంగా ఖేడా ఉద్యమం 1918లో వచ్చింది. అప్పుడు ఆ గుజరాత్ రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయం చేసుకొని పంటలు పండించే క్రమం లోపల అధిక వర్షాలు అనావృష్టి మూలంగా పంటలు పండలే. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినా కూడా తప్పకుండా పన్నులు కట్టాల్సిందే అని పెద్ద ఎత్తున ఇళ్ల మీద దాడులు చేస్తుంటే ఈ కరువు వచ్చిన మూలంగా మేము డబ్బులు కట్టము అని ఈ కరువు పంటలు పండినప్పుడే కడతామని కరువుకు వ్యతిరేకంగా ఉద్యమం వచ్చింది బెంగాల్లో. అది ఖేడా ఉద్యమం అంటారు.